హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కంప్యూటర్ వర్క్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే మరికొన్ని కొత్త కలెక్షన్ అండి. హడావిడిగా చేసేస్తున్నాను వీడియో. శారీ అయితే ఇలా ఉంది చూడండి. శారీ వచ్చేసి ఫుల్ ఏంటంటే కాఫీ కలర్, మెరూనే, డార్క్ మెరూన్ అనమాట. బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని మీద వాళ్ళు సింపుల్ అన్నారు, కానీ సింపుల్ డిజైన్స్ అయినా హెవీగా కనిపిస్తుందండి. ఈ డిజైన్ అయితే మనం చూడడానికి చెప్పడానికి సింపుల్ అనిపిస్తుంది, కానీ హెవీగా ఉంటుంది. మొత్తం కట్ వర్క్ అనమాట. నెక్ మొత్తం ఇలాగ కట్ వర్క్ వస్తుంది. దీనికి 3-4 కలర్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే శారీలో సింగిల్ కలర్ ఉంది కదా, అందులో దీని మీద గోల్డ్ అంతగా కనిపించదు. అందుకని మొత్తం శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్. థ్రెడ్ మ్యాచింగ్ కూడా మన దగ్గర ఎట్లా ఉంటుందంటే ఎగ్జాక్ట్ ఉంటుంది అనమాట. మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది. ఇక్కడ అంతా ఇలాగ పూసల్లాగా బాల్స్ వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ లైట్గా గోల్డ్ ఇచ్చాను అనమాట. నెక్ ఏమో అలాగే ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా, హ్యాండ్స్ ఇలాగా బార్డర్. ఇక్కడ అంతా ఆల్రెడీ బుట్టీస్ ఉన్నాయి కదా, సో అందుకని నేనేం బుట్టీస్ వేయలేదు. వాళ్ళు కూడా వద్దన్నారు, కొంచెం సింపుల్గా కావాలి అన్నారనమాట. ఫ్రంట్ వచ్చేసి సేమ్ అలాగే ఉంటుంది. బ్యాక్ అయితే ఇలాగ. నెక్ డీప్ వచ్చేసి 10.5 to 11 ఇంచెస్. మీ చాయిస్ని బట్టి నెక్ లెంగ్త్ ఇంకొంచెం పెంచడం తగ్గించడం అలా ఉంటుంది. ఓవరాల్గా అయితే బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుందండి. లుక్ వైజ్ ఇలా ఉంటుంది. మనం కట్ వర్క్ వేసి కుట్టించుకుంటే ఒక లుక్ వస్తుంది. లేదు కట్ వర్క్ వద్దు అనుకుంటే నార్మల్గా మనం ఏదైనా గోల్డ్ పైపింగ్ కానీ సెల్ఫ్ పైపింగ్ లేకపోతే శారీ కలర్తో అయినా పైపింగ్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి ఒక శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్, కొంచెం కలర్ అయితే సేమ్ ఉంది. ఇది ఏంటంటే శారీ మొత్తం సింగిల్ కలర్ అండి. శారీ మొత్తం సేమ్ ఇదే కలరు. బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ ఉంది. అయితే నేనేం చేశానంటే దీనికి జస్ట్ ఒక కలర్, కాంట్రాస్ట్ కలర్ ఇలాగా పైపింగ్ ఇచ్చాను అనమాట. ఇలాగా ఈ కలర్ పైపింగ్ వేసాను. శారీ మొత్తం పైపింగ్ వేసాను చూసారా ఇలా. దీనివల్ల మనం ఒక కలర్ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ ఉన్న శారీస్కి అయితే ఇది ఒక మంచి టిప్ లాగా అనమాట. చాలా బాగుంటుంది. వర్క్ వచ్చేసి ఇలా వేసాను. పైపింగ్ ఈ కలర్ ఇచ్చాం కదా, పైపింగ్ ఈ కలర్ ఇచ్చాం కాబట్టి ఈ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు. పైపింగ్ కలర్ మాత్రం కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళు చెప్పిన కలరే వాడా నేను. ఇది కూడా కట్ వర్కే, కాకపోతే కట్ వర్క్ కాకుండా పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట. బాడీ మొత్తం ఇలాగ బుట్టీస్ ఇచ్చాను. నెక్ ఇలా ఉంటుంది. స్టోన్ వర్క్ కావాలంటే ఈ ప్లేస్లో స్టోన్ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ షేప్వి స్టోన్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు మగ్గం వర్క్ లుక్ ఉంటుంది. వీళ్ళైతే ఏం వద్దన్నారు. ఇలాగా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. హ్యాండ్స్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటాయి. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ ఎలాగైనా వేసుకోవచ్చు. హ్యాండ్స్ అంతే ఇలాగా ఒక కలర్, ఇది ప్లస్ గోల్డ్ ఇలాగ వస్తుంది. హ్యాండ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇలా స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటుంది. ఇలా సింగిల్ కలర్ శారీకి ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పైపింగ్ ఒక కలర్ వేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే ఇదండి. ఇది దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి ఈ శారీలో. ఇప్పుడు శారీ మొత్తం ఇలాగా బ్లూ ఉంది, మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చింది అనమాట. శారీ మొత్తం గోల్డ్ టిష్యూ. ఇక్కడ కార్నర్కి బార్డర్ వచ్చేసి ఇలా పింక్ ఉంది బార్డర్. దీని బ్లౌజ్ కూడా ఇలా గోల్డ్ షేడే ఉంది. బ్లౌజ్ చూసారా ఇలా గోల్డ్ ఉంది కంప్లీట్గా. శారీలో క్లాత్తోనే వేయించుకున్నారు. మనం ఏం చేసామంటే కొంచెం హెవీగా కావాలన్నారు. చాలా అంటే చాలా బాగుందండి డిజైను. ఈ డిజైన్ ఏంటంటే స్టోన్ వర్క్ చేసుకోవడానికి చాలా మంచిగా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎంత హెవీగా అయినా స్టోన్ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉందా, ఈ ఫ్లవర్కి అన్ని రెక్కలు 5 రెక్కలు ఉన్నాయి కదా, ప్రతిదానికి స్టోన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఈ ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా శారీలో, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. ఆ ఫ్లవర్స్కి అన్నిటికీ స్టోన్స్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఎంత హెవీగా కావాలంటే అంత హెవీగా. ప్లస్ ఇక్కడ చిన్న లీవ్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో కూడా స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎన్ని స్టోన్స్ పెట్టుకోవాలంటే అని పెట్టుకోవచ్చు. కస్టమర్ కొంచెం మగ్గం వర్క్ లుక్ కావాలి, హెవీగా కావాలి అన్నారు. అందుకని మనం ఇలా డిజైన్ చేసామన్నమాట. 2 హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇలా ఉంటుంది.
బ్యాక్ కూడా హెవీగా ఉందండి. సేమ్ అలాగే ఫ్లవర్స్ వస్తాయి బ్యాక్ కూడా. బ్యాక్ నేను ఏమేం కలర్స్ అంటే శారీలో ఉంది కదా బ్లూ కలరు, శారీకి కింద బార్డర్ ఉండే పింక్ కలరు, శారీకి కొంచెం ఇటు చూసారా ఇక్కడ కార్నర్లో ఈ గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్, ఈ 3 కలర్స్ యూజ్ చేశాను. ఇంకా గోల్డ్ ఎక్కడ యూజ్ చేయడానికి అయితే నాకు అవకాశం లేదు, ప్లస్ కనిపించదు. ఎందుకంటే బ్లౌజ్ మొత్తం గోల్డ్ టిష్యూ లాగా ఉంది కదా, గోల్డ్ జరీ అవసరం లేదనమాట. అందుకని ఇలా చేశాను. దీని మీద స్టోన్ వర్క్ చేశాక కుదిరితే నేను పిక్ పెడతానండి. ఇలా ఉంటుంది బ్యాక్ మొత్తం ఇలాగా. ఫ్రంట్ వచ్చేసి ఇది వచ్చి ఫ్రంట్ ఇలా ఉంటుంది. ప్లస్ వాళ్ళు బెల్ట్ కావాలి అన్నారు, బెల్ట్ కోసమని ఇలా వేసాను, ఒక బార్డర్ వేసాను ఇటు. ఇప్పుడు బ్లౌజ్కి ఇంకొక సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది కదండి, చిన్న బార్డరు, దాని మీద వేసాను అనమాట. ఇది దాని మీద వేస్తే ఏమవుతుందంటే కొంచెం థిక్గా వస్తుంది. ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే ఇది మనం బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఈ శారీ అయితే ఇలా ఉంది. శారీ చూసారా, శారీ ఇలా ఉంది. ఇలా లోటస్ వచ్చింది, లీవ్స్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, పింక్, ఆరెంజ్, ప్లస్ ఇక్కడ గోల్డ్. శారీ మొత్తం అలా ఉంది. బార్డర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో దీనికైతే ఈ డిజైన్ వేసాము. ఇది బోట్ నెక్ది. ఇలా ఇక్కడ ఉన్న ఆవు ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. ఇక్కడ ఆరెంజ్ ఏంటంటే ఇక్కడైతే ఇట్లా హ్యాండ్ సింబల్ వచ్చిందనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఆరెంజ్ది ఇలా వేసాం. ఇక్కడ కన్ను, ఇక్కడ లోటస్ వచ్చింది. లోటస్ వచ్చి గోల్డ్ మధ్యలో ఆరెంజ్ ఇచ్చాము. ప్లస్ ఇక్కడ అంతా గ్రీన్ గోల్డ్. ఇక్కడ కాళ్ళకి కొమ్ములు, ఇలా తోక, ఇక్కడంతా బ్లాక్ ఇచ్చామన్నమాట. అవుట్లైన్ వచ్చేసి డార్క్ గ్రీన్, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, ఇలాగ డార్క్ గ్రీన్ ఇచ్చామన్నమాట. ఇది చూడడానికి ఆవు బొమ్మ ఇంత చిన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. ఇది ఆల్మోస్ట్ లెంగ్త్ వచ్చేసి ఎంత 10 ఉంటుందండి. లెంగ్త్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఈ లెంగ్త్ అంటే హ్యాండ్కి, ఎల్బో హ్యాండ్కి వస్తుంది 10 ఇంచెస్. కింద పైపింగ్ వేసుకుంటే పైన ఒక 1/2 ఇంచ్ వస్తే ఆల్మోస్ట్ 11 ఇంచెస్ వరకు కూడా వస్తుంది. విడ్త్ వచ్చేసి 7 to 8 ఇంచెస్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి విడత వస్తుంది అనమాట. ఇంకా అంతకంటే అవసరం ఉండదు. ఇంకా అంతకంటే ఎక్కువ వేసినా హెవీ అవుతుంది. కానీ ఇది ఇంత ఉంది కదా, చాలా తిక్కుగా ఉంటుందండి. ఈ స్టిచ్చెస్ వచ్చేసి ఓన్లీ ఈ డిజైన్కి 55,000 స్టిచ్చెస్ ఉంటాయండి. చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ తిక్కుగా ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి కూడా సేమ్ అనమాట. 2 ఆవు బొమ్మలు వేసేసాము. ఇంకా దీంట్లో వేరే ఏం లేదు. ఇలా ఇక్కడ ఒకటి, ఇంకొకటి ఇక్కడ ఒకటి, 2 వేసేసాము హ్యాండ్కి. ఇంకా మన చాయిస్ అండి. హ్యాండ్స్కి పైపింగ్ పెట్టుకోవచ్చు, నెక్కి పైపింగ్ పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు. ఇంతవరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.